సర్కారు హాస్టళ్లలో వండుకుంటా చదువుకున్న పిల్లలు కూడా ప్రైవేటు బడులకు దీటుగా మార్కులు తెచ్చుకొని ప్రభుత్వ బడులల్లో చదువుకుంటే కూడా మార్కులు ఎట్లా తెచ్చుకోవచ్చో రుబడిచ్చిర్రు. లచ్చలకు లచ్చలు పోసి చదువులు చెప్పిస్తున్న తల్లిదండ్రులు ఇగో ఇసొంటివి చూసన్నా సర్కారు బళ్ళకు పంపుతారో పంపరో వీడియోనైతే షేర్ చేయండి. కొందరు తల్లిదండ్రుల మార్పు వచ్చినా వాళ్ళకే పైసలు మిగులుతాయి కదా, మన కోసమేం కాదు. చూసినరా ఈ ముగ్గురు పిల్లలు కూడా సర్కారు బళ్ళనే చదువుకొని ప్రభుత్వ హాస్టళ్లలో వండుకుంటా చదువుకుంటారట. వీళ్ళ మార్కులు చూడండి 586, 585. ఏం మార్కులు అంటే ఏంది? ఇది ప్రైవేట్ స్కూళ్ళల్లో లచ్చలకు లచ్చలు పోసి స్పెషల్ క్లాసులు పెట్టి చదివిపించిన దానికంటే 100కి 100 వాళ్ళు నయ్యం అనిపిస్తలేదు. వీళ్ళు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారంటే సర్కారు బడుల్లో కూడా చదువులు మంచిగానే చెప్తున్నట్టే కదా. ఇట్లా వీళ్ళే కాదు, ఇంతకంటే కొంచెము అటు ఇటు మస్తు మంది పిల్లలే పాస్ అయ్యిర్రు. ఇక వీళ్ళ గురించి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇట్లా అనుకొచ్చిండు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో 100% మార్కులు సాధించిన ఎస్ఎస్సి విద్యార్థులకు బలహీన వర్గాల శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలు ఎదగడానికి ఈ ఫలితాలు మీకు ఉపయోగపడాలని కోరుతూ పాస్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పిండు. పేలైన వాళ్లకు ధైర్యం చెప్పిండు. అంతేకాదు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బిరానే ఎంకరేజ్ ప్రోగ్రాం కూడా పెట్టబోతున్నామని చెప్పుకొచ్చిండు. ఇంత మంచిగా మార్కులు తెచ్చుకునేందుకు సర్కారు బడులు కాలేజీలు ఉండంగా కూడా ప్రైవేట్ను పట్టుకుని ఎందుకు పాకులాడుతుండ్రో కొందరు తల్లిదండ్రులు. ఫీజులు ఎందుకు కట్టలేక అవస్థలు పడతారో. అసలైతే ఎక్కువ చదువుకున్నోళ్ళు ఎన్నో పోటీ పరీక్షలు రాసేటోళ్లే తక్కువ చదువుకున్నోళ్ళు ఇంటర్ డిగ్రీలు ఫెయిల్ అయినోళ్ళు ఎక్కువ మట్టుకు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కానోళ్లే ప్రైవేట్ బడులలో కాలేజీల్లో చదువు చెప్తారు. అదేందో గానీ ఎక్కువ తెలివి ఉన్న టీచర్లు చెప్పే ప్రభుత్వ బడులకు పంపేదందుకు వెనక ముంగట ఇతర తల్లిదండ్రులు. తక్కువ తెలివితోనే అతరబుత్తర చదువులు చెప్పే టీచర్లు ఉన్న ప్రైవేటు బడులకు అనంగానే ఫీజులు కట్టి మరీ పంపిస్తారు. ఇంతకు లోపం ఎక్కడున్నట్టు? ప్రభుత్వ బడులు సక్కగా నడపకనా లేకుంటే తల్లిదండ్రులకు సక్కగా తెలవకనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.